నేను మీ బాణాల డప్పాచారి. ఈరోజు మనం ఒక జాతకం చూస్తానే వీడికి దీర్ఘాయుషు ఉందా లేదా అనే విషయాన్ని చాలా ఈజీగా చెప్పవచ్చు. అయితే ఎలా? లగ్నం ఏదైనప్పటికీ 9వ స్థానాధిపతి ఉచ్చమమై, అలాగే 4వ స్థానాధిపతి ఆ 9వ స్థానంలో ఉన్నప్పుడు అతనికి దీర్ఘాయుషు అనేది ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, అది పురుషుడికైనా స్త్రీకైనా. ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నం. మేషలగ్నానికి 9వ స్థానాధిపతి గురువు, ధనుసు రాజ్యాధిపతి గురువు, కర్కాటకంలో ఉత్సవం 100%. అలాగే కర్కాటక రాజ్యాధిపతి చంద్రుడు ధనుసు రాశిలో, ఇక్కడేం పెద్ద బలం లేదు, కానీ ఎప్పుడు కూడా కానీ గ్రహాలు మారినప్పుడు శుభగ్రహాలు శుభుడింట్లో ఉంటే ఆ బలం అనేది ఉంటుంది. అది మనం ముందు తెలుసుకోవాలి. పాపగ్రహాలు పాపస్థానంలో మారినప్పుడు మాత్రమే ఆ బలాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే శుభగ్రహాలు శుభస్థానంలోకి వచ్చినప్పుడు ఆ బలాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే లగ్నం తీసుకున్నాం. అశ్విని 1 మీద లగ్నమై, ఇది పురుష లగ్నం అంటాం. అలాగే గురువు ఎక్కడ ఉండాలా? అశ్లేష 1 మీద గురువు ఉండి, మళ్ళీ నవాంశంలో అశ్లేష 1 మీద గురువు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు దాకా ఎన్నో వీడియోలో చెప్పాను, కొంచెం నోటేట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తాడు? D9 ఎక్కడికి వెళ్తాడు? ధనుసులోకి వెళ్తాడు. అశ్లేష 1 మీద గురువు ధనుసులోకి వెళ్తాడు, లేదా అశ్లేష 4 మీద గురువు మళ్ళీ మేనంలోకి వెళ్తాడు. ఇది మళ్ళీ పునర్వసు 4 మీద గురువు నవాంశంలో కర్కాటకంలోకి వెళ్తాడు. ఇది ఫిక్స్డ్. ఓకేనా? ఈ విధంగా ఉంటే ఆ విధమైన ఫలితాలు అనేటివి ఒక జాతకుడికి దీర్ఘాయుషు అని మనం చెప్పవచ్చు. అయితే చంద్రుడిని కూడా తీసుకున్నాం. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు శుభస్థానంలో. మళ్ళీ నవాంశంలో ఏ స్థానంలో ఉండాలినా? ఉత్తరాషాఢ 1 మీద ఉంటే నవాంశంలో మళ్ళీ కూడా చంద్రుడు ఇక్కడికి వస్తాడు, ధనుసు రాశిలోకి వస్తాడు. ఓకే, అలా లేడు. మూల 4 మీద ఉన్నాడు అనుకున్నాం. మూల 4 మీద ఉంటే చంద్రుడు ఎక్కడికి వస్తాడు? నవాంశంలో కర్కాటకంలోకి వస్తాడు. ఓకే, ఇప్పుడు అలా కూడా లేడు. మూల 2 మీద ఉన్నాడు అనుకున్నాం. మూల 2 మీద నవాంశంలో ఎక్కడికి వస్తాడు? చంద్రుడు ఉచ్చ స్థితిలోకి వస్తాడు, 100% బలం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం లేదు, అలా కూడా కాదు, పూర్వాషాఢ 2, 3 మీద శుక్రుడు ఉన్నాడు అనుకున్నాం, చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం. పూర్వాషాఢ 2 మీద 3 మీద అంటే చంద్రుడు ఎక్కడికి వస్తాడు? అంటే శుభులింట్లో ఉంటాడు అనమాట. ఎప్పుడు కూడా నవాంశంలో శుభస్థానాలు చూశారుగా. ఎక్కడైనా పాపస్థానాలు ఉన్నాయా? శుభస్థానాలు. ఇది కుజుడిల్లు, ఇది శని ఇల్లు, ఇది రవి ఇల్లు, ఇది బుధుడిల్లు. అలాగే మూల 3 మీద ఉన్నా కూడా చంద్రుడు ఇక్కడ ఉంటాడు, అంటే శుభస్థానాల్లో ఉంటాడు. ఏ నక్షత్ర పాదం మీద ఉన్నా కూడా నవాంశంలో శుభం స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది దీర్ఘాయుషు అని మనం చెప్పవచ్చు. అలా కాదు, మనం ఎలాగన్నా ఉన్ని ఇది ఇలా అయిపోయింది అని మనం చెప్పడానికి లేదు అక్కడ. ఇది మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్గా. ఇలా దీర్ఘాయుషు. ఇప్పుడు గురువుని తీసుకున్నాం. గురువు ఎక్కడ ఉన్నాడు? నవాంశంలో 3 తావుల్లో ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఒకవేళ శుభుడింట్లో కూడా ఉండొచ్చు. బుధుడింట్లో ఉండొచ్చు, లేదా కన్యలో ఉండొచ్చు, లేదా ఇక్కడ శుక్రుడింట్లో శుభంలో ఉండొచ్చు, మేనంలో ఉండొచ్చు, ధనుసులో ఉండొచ్చు. అప్పుడు మాత్రమే ఇతనికి దీర్ఘాయుషు ఉంటుంది. పర్వాలేదు, మనిషి 70-80 సంవత్సరాల దాకా బతుకుతాడని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా కానీ అది శత్రుస్థానాలు కూడా కావచ్చు, శత్రువులు ఇల్లు కావచ్చు, లగ్నానికి పాపులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ శుభులింట్లో ఉంటేనే నవాంశంలో దాని ఫలితం అనేది ఆ విధంగా ఉంటుంది. పాపుల ఇంట్లోకి పోయినప్పుడు ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కానీ ఒక జాతకాన్ని చూసేటప్పుడు ఈ విధంగానే చూసుకోవాలి. ఇది 4వ స్థానం. 4వ స్థానంలో ఇది మనం ఆయుష్ గురించి మాత్రం ఒక జాతకుడికి ఎలా ఉంటుంది, ఒక జాతకురాలకు కూడా అంతే. ఇప్పుడు అశ్విని 2 మీద లగ్నం తీసుకోండి, ఒక జాతకురాలైనా కూడా ఇలాగే దీర్ఘాయుషుగా ఉంటుంది, అంతే. అదే ఫలితాలు. ఎందుకంటే లగ్నం అనేది 2వ పాదం స్త్రీ కాబట్టి అలా ఉంటుంది, లేదా 4వ పాదం అయినా కూడా స్త్రీ కాబట్టి అశ్విని నక్షత్రం అలా ఉంటుంది. కృత్తిక 2వ పాదమైనా 4వ పాదమైనా భరణి 2, 4 పాదాలైనా కూడా స్త్రీ జాతకంలో లగ్నం అయితే ఆ ఫలితాలు అనేవి ఆ విధంగానే ఉంటాయి. అంటే కృత్తిక 4 అయితే మళ్ళీ నవాంశంలో రాశికొండలు తేడా వస్తుంది. కాబట్టి అంతవరకే భరణిలో కానీ అశ్వినిలో కానీ అలా ఉంటే
నవాంశాలు ఎలా ఉంటే ఖచ్చితంగా ఇతను దీర్ఘాయుష్యుడు, అలా దీర్ఘాయుష్యురాలు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనం పెద్ద పెద్ద వీడియోలు పెడుతూ ఉంటే చూడడానికి మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షార్ట్ వీడియోలు అలాంటివి చేస్తున్నాను. ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ మాత్రం. ఒక్కొక్క ఫలితాన్ని వివరంగా చెప్పడానికి బాగుంటుంది. మీకు నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మాత్రం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలా తెలుసుకోవచ్చు. పూర్తిగా కూడా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తెలుసుకునేటప్పుడు క్లియర్గా నక్షత్ర పాదాలు, నవాంశము, దశాకాలము ఈ 3 కంబైన్ చేస్తే లగ్నం నుండి ఖచ్చితంగా అతనికి ఏమైతా ఉంది, ఏం జరుగుతుంది అనేది క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా కూడా మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తున్నానండి. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. నమస్కారం, ఉంటానండి.